దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. మరి వాక్యము చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలరా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్న ఈ మాట ఆమెతో చెబుతూ ఉన్నాడు. ఆ ఆమె ఎవరు, ఎందుకు చెబుతూ ఉన్నాడు ఈ మాట, నమ్మితే మహిమను చూస్తావని ఎందుకు చెబుతూ ఉన్నాడు, ఏమిటి విషయము అనేది మనము వాక్యంలోనికి వెళ్దాం. ప్రియులారా, మరి ఇక పస్కా పండుగకు మునుపు ఇంకా 6 రోజుల ముందు మరి సీమోను ఇంట్లో భోజనం ఏర్పాట్లు సిద్ధము చేశారు. ఆ భోజనానికి మరి ఈ యొక్క సిద్ధపడిన వారందరూ కూడా వచ్చారు. యేసుక్రీస్తు వారికి కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ భోజనంలోనికి వచ్చినప్పుడు, ఆ భోజనము చేయడానికి అందరూ కూడా కూర్చుని ఉన్నప్పుడు ఇక్కడ మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబానికి చెందినవారు. ఈ మార్తా మరియలు లాజరుకి అక్కలవుతారు. ప్రేమన దేవుని బిడ్డలారా, అయితే ఈ మార్తా మరియలు ఈ లాజరు యొక్క పరిచయం మొదట ఎప్పుడో జరిగింది. ఇక ఎప్పుడు జరిగినదంటే ఈ సీమోను ఇంట్లో జరుగుతున్న ఈ విందులోనికి ఈ మార్తా మరియా లాజరు కూడా రావటం జరిగింది. ఈ మార్తని మరియని లాజర్ని ప్రభువు చక్కగా వారిని ఇష్టపడుతూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సువార్తలో వారు ముందుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ బేతనియా అనే గ్రామమునకు యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ మార్త చూసింది. మార్త చూసి యేసుక్రీస్తు అని ఇంట చేర్చుకున్నది. ప్రియులారా, ఇంటన చేర్చుకున్నది. అయితే ఇంటన చేర్చుకున్నది కానీ విస్తారమైన పనులు పట్టుకుని ఆ పనులు చేస్తూ ఉంది. అయితే తన సహోదరి అయిన మరియా యేసు పాదాల చెంతను కూర్చుని యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్న బోధనలు చక్కగా వింటూ ఉంది. ప్రియులారా, అయితే ఇక్కడ మార్తని యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు, మార్తా ఏం చేస్తూ ఉన్నావు అని. ఈ మార్త అంటుంది, ప్రభువా, మీరు ఇన్ని పనులు నేను చేస్తా ఉన్నాను కదా, మరియని అక్కడే కూర్చోబెట్టుకున్నారు, ఇన్ని పనులు నేను ఒక్కదానే చేస్తుంటే మీకు చింతలేదా? ఒకసారి మరియమ్మని ఇక్కడ పంపించండి, ఆ మరియని నా దగ్గరికి పంపిస్తే ఆ మరియ నాకు కూడా సహాయం చేస్తుంది, ఇద్దరం కలిపి వచ్చి కూర్చుంటాం మీ దగ్గర అని చెప్పి ఈ పనుల విషయమే యేసుక్రీస్తు వారికి చెబుతూ ఉంది మార్త. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మార్తా, నీవు ఏదైతే ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటావో అది నీకు దక్కుతుంది, ఏది ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకోలేదో అది నీకు ఎప్పటికీ దక్కదు. కాబట్టి మరియా ఉత్తమమైన దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరియా, నీవు విస్తారమైన పనుల కోసం చూస్తూ ఉన్నావు, అది నీకు ఎన్నటికీ దక్కంది కాబట్టి అని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ ఇంటన చేర్చుకుంది మార్త. ప్రియులారా, ఇక్కడ వరకు జాగ్రత్తగా ఉంది. అలాగా పరిచయం అయినది మార్త ఇంటను చేర్చుకుంది. అలాగా మార్తను బట్టి మరియాను బట్టి లాజరు ఆ కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు వారికి ఇష్టమైన కుటుంబముగా, వారిని ప్రేమించే కుటుంబముగా, లాజర్ అంటే యేసుక్రీస్తు వారికి ఇష్టమైన కుటుంబముగా మరి ఉంటూ ఉన్నారు. అయితే ఆ విధముగా ఇంతకాలం బేతనియాకి వెళ్తున్న ప్రతి సమయంలో కూడా ఈ లాజరు ఇంటికి, ఈ బేతనియాలోకి వెళ్తున్న ప్రతిసారి ఇంటన వారి ఇంటికి వెళ్ళటము, వారితో చక్కగా మరి భోజనము చేయటము, వారితో సంతోషంగా దేవుని మాటలను అనగా బోధనలు చెప్పటము జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు పస్కా పండుగకు ముందు 6 రోజుల ముందర మరి సీమోను ఇంట్లో భోజనం ఏర్పాట్లు సిద్ధము చేశారు. ఆ భోజనం ఏర్పాట్లు శిష్యులు వచ్చారు. అంతేకాదు యేసుక్రీస్తు వారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. అయితే ఆ ఇంటిలోనికి వచ్చిన వారిలో మార్త ఉంది, మరియా ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. ఈ లాజరు భోజనానికి కూర్చున్న వారిలో ఈ లాజరు కూడా ఉన్నాడు, భోజనం కూర్చునే వారిలో లాజరు కూడా ఉన్నాడు. ఆ సమయాన ఈ మరియా మరి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి అత్తర బుడ్డిని పగలగొట్టేసి
ఆ విలువైన అత్తర్ని పగలగొట్టి ఆ అత్తర్ని యేసుక్రీస్తు వారి పాదాల చెంతన పాదాలకు రాస్తూ ఉంది, తన కురులతో తుడుస్తూ ఉంది. ప్రియులారా, అత్తరుతో ఆయన పాదాలను కడుగుతూ ఉంది, మరి తన కురులతో ఆ యొక్క జుట్టుతో మరి పాదాలను తుడుస్తూ ఉంది. మార్తా, మరియా, లాజరు ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్న వారిలో ఒకరు. ఈ విధముగా అక్కడ ఆ విధముగా మరి భోజనం ఏర్పాటులో కూర్చుని ఉన్నారు. ప్రియులారా, ఇంకా యేసుక్రీస్తు వారు బోధిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ బోధిస్తూ పక్క ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లాజరుకి జబ్బు చేసింది. ఈ లాజరుకి జబ్బు చేసింది అన్న విషయము ఈ మార్తా మరియులు మరి యేసుక్రీస్తు వారికి కబురు పంపించారు. లాజరుకి జబ్బు చేసిందండయ్యా, మీరు త్వరగా రావాలి అని చెప్పి యేసుక్రీస్తు వారికి కబురు పంపించారు. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఇంకా సువార్త బోధిస్తూ ఉన్నారు, బలమైన సువార్త అందిస్తూ ఉన్నారు. అక్కడ ఆ యొక్క యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని, ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. ఆ రాళ్లతో కొట్టడానికి సిద్ధపడినప్పుడు యేసుక్రీస్తు వారి నుంచి తప్పించుతూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఇంకా 2 రోజులు ఆలస్యము చేశారు. ప్రియులారా, ఇక ఈలోగా లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. ప్రియమైన దేవుని వార్లారా, అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారు ఏడుస్తూ ఉన్నారు, బాధపడిపోతూ ఉన్నారు. మరి లాజరు చనిపోయాడు కదా, ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కౌరంపించిన తర్వాత 2 రోజులు దాటేసిన తర్వాత ప్రియమైన దేవుని వార్లారా, ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకు అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులు గడిచిపోయింది, 4 రోజులు గడిచిపోతూ ఉంది. ప్రియమైన దేవుని వార్లారా, ఆయన బయలుదేరి రావడానికి 4 రోజులు పట్టింది. అయితే యేసుక్రీస్తు వారు బయలుదేరి వచ్చే ముందర శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఏమనంటే, లాజరు నిద్రిస్తూ ఉన్నాడు, లేపడానికి వెళ్దాం, నడవండి అని అంటూ ఉన్నారు. ఇక్కడ శిష్యులకి అర్థం కావట్లేదు. అంటే విశ్రాంతి తీసుకున్నాడేమో, అలసిపోయి పడుకున్నాడేమో అని చెప్పి, ఆయన నిద్రిస్తే తిరిగి లేస్తాడండి ప్రభువా అని వారు అంటూ ఉన్నారు. వారికి తెలియదు నిద్రించడం అంటే చనిపోయాడన్న విషయం తెలియక వారు ఏమనుకుంటున్నారంటే, ఆయన బాగుగానే లేస్తాడు, నిద్రించే వాళ్ళు లెగలేంటి, బాగుగానే లేస్తాడు, మీరు వెళ్ళి లేపొచ్చేసేయండి, మేమందరం ఎందుకు అన్నట్లుగా వారు ప్రియులారు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు మనం అక్కడికి వెళ్ళటం ఎందుకు, ఇప్పుడే మనం రాళ్ళ దాడిని తప్పించుకున్నాం కదా అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. అందులో దిదు మానబడిన తోమ ఈ యొక్క చేతిలో ఏలు పెట్టి నేను చూస్తే కానీ నమ్మనన్న ఈ తోమ, అక్కడ మనం వెళ్తున్నాం, మనల్ని చంపడాకే తీసుకెళ్ళిపోతున్నాడు ఈయన, ఆడికి వెళ్తున్నాం, మనం చంపడానికే తీసుకెళ్తున్నాడు, ఆడికి వెళ్ళిన తర్వాత చనిపోక తప్పదు మనం అని తక్కిన శిష్యులతో, వారి దగ్గర ఉన్న శిష్యులతో చెప్తూ ఉన్నాడు తోమ. ఇంకా మనం ఆడికి వెళ్తున్నాం, చనిపోక తప్పదు, ఇంకా మనము ఆడికి వెళ్తున్నామని చెప్పి అపనమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాడు తోమ. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరలా చెప్తున్నారు, వీళ్ళకి అర్థం కాలేదని చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, లాజరు చనిపోయాడు, అక్కడికి వెళదాం అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, వారు అయ్యో చనిపోయాడు అని చెప్పి అప్పుడు అందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆ బయలుదేరి వెళ్తున్న ఒక ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారన్న విషయము మార్త విని పరిగెత్తుకుంటా వచ్చింది. మరియ రాలేదు. ఎక్కువగా దేవుని వాక్యం విని ఆయన తట్టు ఎక్కువగా తిరుగుతుంది ఎవరంటే మరియా. అయితే మార్త పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నీవు ఇక్కడ ఉండుంటే ఇలా జరగకపోదును, మీరు రావటం ఆలస్యం అయిపోయింది, చనిపోయి 4 రోజులు అయిపోయిందయ్యా, యేసు ప్రభువా చనిపోయి 4 రోజులు అయిపోయింది, మీరు ఇక్కడ ఉంటే ఇలా జరగకపోదును అని చెప్పి ఆ విధముగా మాట్లాడుతూ ఉంది మార్త. ప్రేమన దేవుని బిడ్డలారా, అంటే మీకు కౌరంపించాం కదా, మీరు ఎక్కడ ఉండుంటే ఈ విధంగా జరగకపోదును అని తెలియపరుస్తుంది. ఇక్కడ ప్రేమన దేవుని బిడ్డలారా, మరియా మరి ఎందుకు రాలేదు, మరియా యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న విషయం తెలుస్తుందో తెలియలేదో మరి. అయితే విశ్వాసం కలిగిన స్త్రీగా మరి దేవుని మాటలు విన్న మరియా మొదట మరి యేసుక్రీస్తు వారు రాగానే మరి ముందుగా విశ్వాసం కలిగిన స్త్రీగా ముందు ఉండాలి, కానీ రావలేదు ప్రేమన దేవుని వాళ్ళరా. అయితే ఉన్న చోటుని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉన్నారు. మనం మూలవాక్యంగా చదివాం కదా ప్రేమన దేవుని బిడ్డలరా, ఏమని చెప్తున్నారంటే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పుచున్నాను. ప్రేమన దేవుని బిడ్డలరా, ఆ మాటను చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను
తిరిగి లేస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా మార్తా అని అడుగుతూ ఉన్నాడు యేసయ్య. ఆవిడ మార్తా, నేను నమ్ముతున్నానండి అయ్యా, మీరు యేసు ప్రభు గారని క్రీస్తు రాకడ మీరు వచ్చారని, మీరు రక్షకుడిగా వచ్చారని నేను నమ్ముతున్నానండి అయ్యా అని చెప్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మొదటిగా మార్త వచ్చిన వెంటనే చెప్తున్న మాట, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నేను పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును బ్రతుకుతాడు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా మార్తా అని కూడా అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. నువ్వు నమ్ముతున్నావా మార్తా అని అడుగుతున్నాడు. నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పింది మార్తా. ఈ మాట అనేసిన తర్వాత మరియ దగ్గరికి వెళ్ళింది పరిగెత్తుకుంటా. మరియ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుగా నేను పిలుస్తున్నాను రా అని చెప్పి కవరిస్తుంది. ఆవిడ వెంటనే తొందరపడి లేచి మరలా పరిగెత్తుకుంటా యేసు ప్రభు గారి దగ్గరికి మరియ వచ్చింది. మరియ వచ్చి సేమ్ టు సేమ్ మార్త అన్నట్టుగానే, ప్రభువా యేసయ్యా, నువ్వు ఎక్కడుంటే ఇలా జరగకపోతున్నావు, నీకు కబురు పంపించేమో, నువ్వు ఆలస్యం అయిపోయింది, నువ్వు ఎక్కడుంటే ఇలా జరగకపోతున్నా, సోదరుడు చనిపోయాడు అని ఏడుస్తూ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇంటికి వచ్చిన వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు కూడా అక్కడ అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. వారిలో కొందరు అనేక మందిని స్వస్థపరిచిన యేసయ్య ఒకవేళ లాజర్ని బ్రతికిస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడ ఉన్న ఈ యొక్క యేసుక్రీస్తు వారందరూ చూసి హృదయంలో కలవరపడి ఆత్మలో ఘోషిస్తూ కళ్ళంట కొంచెం నీరు కార్చారు. యేసుక్రీస్తు వారు ఆ ఏడుపుని చూసి కన్నీరు కార్చారు. అయినా సరే యేసుక్రీస్తు వారు యొక్క సమాధికి ఉన్న రాడిని తీసేయండి బయటికి అంటూ ఉన్నారు. ఆ సమాధికి ఉన్న రాడిని తీసేయండి అంటే మరలా మార్త వచ్చి, ఆ ప్రభువా ఇప్పటికే చనిపోయి 4 రోజులు అయింది, ప్రభువా వాసన వచ్చేస్తాడు అని తెలియపరుస్తుంది. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. ఇప్పటికే 4 రోజులు అయిపోయిందంటే అర్థమైందా ప్రియులారా? ఇప్పటికే 4 రోజులు అయిపోయిందంటే అర్థమైందా ప్రియులారా? అంటే వాసన వచ్చేస్తాడు, 4 రోజులు అయిపోయింది అని అక్కడ ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంది మార్త. అయితే ఆ మాటకి మొదటి యేసుక్రీస్తు వారు చెప్పారని చెప్తున్నాం కదా మాట, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును బ్రతుకుతాడు అనే మాట అక్కడ చెప్పాడు ప్రభు. వెళ్ళే ముందర మరలా తిరిగి వచ్చింది కదా, మరలా మరియగా చెప్పి మళ్ళీ కొద్దిసేపు నాకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు, నేను ఇందాక ఏం చెప్పాను, నీకు ఇందాక చెప్పిన మాట గుర్తులేదా? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? చెప్పారు ప్రభువా. కాబట్టి తిరిగిండి. ఎన్ని రోజులు అయితే ఏంటి, 4 రోజులు అయితే ఏంటి, 10 రోజులు అయితే ఏంటి, సంవత్సరం అయితే ఏంటి, ఎంతకాలం అయితే ఏంటి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడని చెప్పానా? నీకు చెప్పలేదా? నమ్మిన వాడు దేవుని మహిమను చూస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క రాడిని దొర్లించారు. యేసుక్రీస్తు వారు బిగ్గరగా గట్టిగా కేకేస్తున్నారు. లాజరు అని కేకేస్తూ ఉన్నాడు యేసయ్య. అక్కడ రాసిన మాట గట్టిగా కేక వేస్తూ లాజరు అంటూ కేకేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అద్భుతం చేయడానికి సిద్ధపడినప్పుడు అంతెందుకో నువ్వు బయటికి రా అని పిలవచ్చు, వచ్చేవచ్చు. లాజరు అని గట్టి కేకేస్తేనే వస్తాడా? పేరు పెట్టి పిలిస్తే దేవుడు పేరు పెట్టి పిలుస్తానన్న మాటకి అర్థం అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి పేరు వారిదే, ఎవరి ఆత్మ వారిదే, ఎవరి రక్షణ వారిదే. నువ్వు పేరు పెట్టి పిలవకుండా బయటికి రా అన్నావు అనుకో, అక్కడ ఉన్నది ఏంటనుకున్నారు ప్రియులారా? అది ఒక బరేల్ గ్రౌండ్, సమాధి తోట. అక్కడ చాలా మంది చనిపోయి ఉన్నారు. నువ్వు బయటికి రా అనగానే అందరూ బయటకు వచ్చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అలా కాదు జరగవలసింది. అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరి కొరకైతే వెళ్ళారో ఆ వ్యక్తే రావాలి. కాబట్టి లాజరు అని పిలుస్తూ ఉన్నాడు యేసయ్య. ఆ లాజరు ఆ ప్రేత వస్త్రాలు చుట్టినట్లుగా ఉండగానే ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చేస్తా ఉన్నాడు. మోకానికి టవల్ లాంటిది ఒక గుడ్డ కట్టారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. విశ్వాసము నా యందు చనిపోయినను, ప్రేమన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము జీవముని నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను అంటే లాజరు ఈ క్రీస్తును వెంబడించాడు, విశ్వాసంతోనే చనిపోయాడు. కాబట్టి విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడనే మాటకి అర్థము. అక్కడ లాజరు విశ్వాసంతోనే ఉన్నాడు, విశ్వాసం ద్వారానే చనిపోయాడు. తను విశ్వాసంతో నా దేవుడు ఎప్పటికైనా నన్ను అద్భుతాలు చేస్తాడని నమ్మినట్టుగానే ఉన్నాడు. కాబట్టి తను నమ్మి చనిపోయాడు. యేసుక్రీస్తు అని లోకరక్షకుడు అని నమ్మాడు, చనిపోయాడు. ఆ నమ్మిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే
చనిపోక ముందర క్రీస్తు ప్రభువుని నమ్మి చనిపోతే నమ్మిన వారు ప్రభువు మాటను వినగలరు. ప్రభువు యొక్క మాటను వారి చెవిన పడుతుంది. వారు లేచి లేస్తారు. వారు చనిపోయినను 4 రోజులైనా, ఆ దేహము కుళ్ళిపోయినా, ఆ దేహము పాడైపోయినా, వారు చనిపోయి ఎంతకాలమైనా ఆ యొక్క ప్రభువు మాటను వింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! ఇక్కడ అద్భుతం చూసారా? ఆ అద్భుతం ఆ యొక్క మాటలు చెప్పిన మాటలోనే జరిగిపోయింది. ఆ అద్భుతం ఏంటంటే, నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ. ఇదే మాటను దేవుడు నీ యందు ఈ దినము వాక్యము చెబుతూ ఉన్నాడంటే, ఇంకా నువ్వు ఇంకా వింటున్న మీలో ఇక ఈ దేవుని ఎడల నమ్మకం లేదేమో. ఈ మాట దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ కష్టంలో వచ్చినప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏ విధమైన ఉపద్రవాలు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీకు ఏ విధమైన సరే రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరు నీ దగ్గర లేనప్పుడు నువ్వు దేవుని నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అడుగుతున్నాడు మార్తా, నువ్వు నమ్ముతున్నావా మార్తా అని అడుగుతూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎస్ నేను నమ్ముతున్నాను. నమ్మిన వారికి దేవుడు నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము చేయగల దేవుడు చూపిస్తాడు, సాధ్యము చేసి చూపిస్తాడు. ప్రియులారా, ఎంతమంది ఈ దినాన దేవుని నమ్మి దేవుని మహిమను చూస్తూ ఉన్నారు? ఎంతమంది ఆయన కార్యములను నమ్మి ఎన్ని మహిమలు చూస్తున్నారు? ప్రియులారా, అన్ని విషయాలలో దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు. ఎన్నో 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 అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ విధముగా దేవుడు చనిపోయిన లాజర్ని దేవుని మహిమ నిమిత్తమై, దేవుని యొక్క మహిమ నిమిత్తమై అక్కడ ఆ యొక్క విలువైన ఆ యొక్క అద్భుతాన్ని ప్రభువు చేసి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ విషయంలోనైనా సరే ప్రభువుని నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. దేవుని మహిమను నువ్వు చూస్తావు. కనులారా దేవుడు చేయు కార్యము నువ్వు కనులారా చూస్తావు. ప్రియులారా, ఇప్పుడు నీ వాక్యాన్ని చెవులారా వింటున్నా నీవు మనసారా గ్రహిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు మనసారా గ్రహిస్తే దేవుడు చేసే కార్యములు నువ్వు కనులారా చూస్తావు. నీ వాక్యమును చూడవసరలేదు, మనసులో గ్రహిస్తే చాలు. దేవుని వాక్యాన్ని మనసులో గ్రహిస్తే చాలు. దేవుడు చేసే కార్యములు నువ్వు ఒక దినాన కనులారా చూస్తావు. ప్రియులారా, ఇక్కడ ఎంత అద్భుతమో! ప్రియులారా, దేవుడు బ్రతుకుండగా యేసుక్రీస్తు వారు చనిపోతున్నప్పుడు సమాధులు తెరవబడ్డాయి. అనేక మందిని మరలా రెండవ రాకడలో సమాధులు తెరవబడతాయి. ప్రియులారా, ఆయన బతుకుండగానే చనిపోయి 4 రోజులు అయిపోయిన వ్యక్తిని లేపుతూ ఉన్నాడు. ఎలా లేపుతున్నాడు? వెళ్ళిపోయే తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు చేయలేదు అక్కడ. ప్రేమన దేవుని బిడ్డలకి వెళ్ళి పూజలు పురస్కారాలు ఏం చేయలేదు అక్కడ. పేరు పెట్టి పిలిచాడు అంతే, లాజరు రా బయటికి అంటూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు, వస్త్రముల కంటే మంచి పేరు మనం సంపాదించుకోవాలి. మంచి పేరు. ఆ మంచి పేరేంటి? యేసులో జీవించటమే. యేసులో ఉంది మంచి, దేవునిలో ఉన్నది మంచి. ఆ మంచిని మన హృదయంలో పెట్టుకోవటమే మన మంచి. మనము మంచిగా జీవిస్తాం. దేవుని వాక్యము అనే మంచిని మనము హృదయంలో పెంచుకుంటే మంచిగా జీవిస్తాం, చక్కగా జీవిస్తాం, ఆనందముగా జీవిస్తాము. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. చివరగా ఒక ఉపమానము చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, పాలు చక్కగా ప్రేమన దేవుని బిడ్డలారా, పాలుని మనము తోడు వేస్తే పెరుగవుతుంది. ప్రియులారా, పెరుగవుతుంది. ప్రియులారా, ఆ పెరుగుని చిలకరిస్తే, నీళ్ళు వేసి చిలకరిస్తే మజ్జిగ అవుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ మజ్జిగని ఆ యొక్క గట్టిగా చిలకరిస్తే వెన్న వస్తుంది. ఆ వెన్నని వేడి చేస్తే నెయ్యి అవుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. పాలు కలరు తెలిపే, మజ్జిగ కలరు తెలిపే, వెన్న కలరు తెలిపే, నెయ్యి కలరు కూడా తెలిపే. ప్రేమన దేవుని వాళ్ళరా, కలరు మారలేదు, వాటి గుణాలు మారాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, కలర్ మారలేదు, గుణాలు మారాయి. పాలుగా ఉన్నప్పుడు ఒకలాంటి టేస్టు, పెరుగా ఉన్నప్పుడు ఒక్కోలాగా, వెన్నగా ఉన్నప్పుడు మరొకలాగా, నెయ్యిగా మారినప్పుడు మరొకలాగా. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. పాలు కంటే పాలు ఇంత రేటు ఉంటే, పాలు కంటే
పెరుగు రేటుగా ఉంటుంది. ప్రేమన దేవుని వాళ్ళరా, పెరుగు ఎక్కువ ఉంటుంది. మరి కల్తీ పెరుగు కాదు, గడ్డ పెరుగు వేరే రేటు ఉంటుంది. దానికంటే ఎక్కువ రేటు వెన్న ఉంటుంది, వెన్న కంటే ఎక్కువ రేటు నెయ్యి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ వెళ్ళి కొలిది అంటే అది దాంట్లో పాలలో నుంచి ఎన్ని రకాలు తీయబడుతున్నాయో చూసారా. తీయబడుతుంది ప్రతిదీ కూడా విలువైనదే. పాలలో నుండి వచ్చినది ప్రతిదీ కూడా విలువైనదే. నీలో నుండి వస్తూ ఉన్నది, నీలో నుండి తీసివేసేది కాదు. నీలో ఉండి వచ్చేది గుణాలు మంచివే రావాలి, అనగా ప్రేమను తీయాలి. సంతోషము సమాధానము శాశ్వత కాలం ఉండేవి అవే. ప్రేమ, సంతోషము, సమాధానము, దొరికే శాంతము, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవి నీలో నుంచి తరచుగా నీలో నుంచి నిన్ను చిలకరించగా నీలో నుంచి వచ్చేవి అవే రావాలి. నీలో ఉన్నవి నీ యొక్క గుణమును బట్టి, మంచిని బట్టి వచ్చేవి అవి, మంచిని బట్టి వచ్చేవి అవి. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి మార్తతో చెప్పిన మాట, ఇక్కడ మరి ఒక దేవుని మాటను బోధించాడు, మరి ఒక దేవుని వాక్యాలు బోధించాడు. అయితే మరి ఎప్పుడు నువ్వు నమ్ముతున్నావా అని అడగలేదు. మార్తకి వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వాక్యం నిలబెట్టి వాక్యం చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు సమయం దొరికినప్పుడు మార్త ఆ సమయానికి పని చేసుకుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది, సమయాన్ని పనులకు హెచ్చించింది. అయితే తన తమ్ముడు చనిపోయిన తర్వాత ఆ యొక్క సమయము దొరికింది దేవుని మాట వినడానికి, విలువైన మాట. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఉన్న ఫలంగా చెప్తూ ఉన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. నువ్వు నమ్ముచున్నావా మార్తా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆవిడ మార్త ఆ మాటను వినది, దేవుని వాక్యాన్ని వినే అవకాశము తనకు వచ్చింది. అవును ప్రభువా, నీవు లోకంలోనికి వచ్చింది మాలాంటి వారి కోసమని నేను నమ్ముచున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను, క్రీస్తు అని నమ్ముచున్నాను అని చెప్పి వెళ్ళింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ మాట చదువుకుని మనం ముగిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26, 27 వచనాల వరకు చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుంచి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చూసారా ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రేమ దేవుని బిడ్డలారా, నమ్మిన ఎడలా నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఏ కార్యములైనా సరే నువ్వు నమ్ము, నీకు అవసరమైన దానిలో ప్రతి దాంట్లో నువ్వు నమ్ము, దేవుని కార్యము చూస్తా. ఇక్కడ 10th క్లాస్ రాశారు, వారు చక్కగా చదువుకుంటూ రాశారు. వారిలో ఒక ఎలుతు ఏమిటంటే, నాకు చక్కగా చదవగలను, నేను చక్కగా చదివేయగలను కదా, ఇంక ఎవరు ఆ సహాయం నాకెందుకు, నా అంతా నేను వెళ్ళి రాసుకుంటే నేను పాస్ అయిపోతాను కదా అనుకోలేదు. ప్రభువా, నువ్వు నా కొరకు వచ్చావు, నాకు మంచి జ్ఞానం దయచేయండి, జ్ఞాపశక్తి దయచేయండి ప్రభువా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అనేక మంది ప్రార్థన చేశారు. ప్రియులారా, వారికున్న చదివేది వారే, రాసేది వారే, కానీ ఎక్కడ నమ్ముతున్నారు వాళ్ళు? వారి మీద నమ్మకం లేదు అక్కడ. అంటే వారు పాస్ అవుతారని నమ్మకం వారిలో ఉన్నప్పటికీ ఆ నమ్మకం ఎక్కడి దగ్గర తీసుకొచ్చారు? ఎవరి వైపు తీసుకొచ్చారు? దేవుని వైపు తీసుకొచ్చారు. ఆ నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అలాగే చాలా మంది నమ్మారు, తన సొంత నమ్మకం కంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు జ్ఞానం రెట్టింపు అవుతుంది, దేవుని ఎడల నమ్మకం ఉంచిన వాడు జ్ఞాపశక్తి పెరుగుతుంది, దేవుని ఎడల నమ్మకం ఉంచిన వాడు ఒకటికి రెండంతల ఆశీర్వాదము పొందుతాడు. అలాగే అనేక మంది దేవుని ఎడల నమ్మకం ఉంచారు, ఆయన ఎడల నమ్మకం ఉంచారు, మహిమను చూశారు. ఆ మహిమను, దేవుని మహిమను చూశారు. కాబట్టి దేవుని మహిమను మనము చూస్తాం, అంటే దేవుణ్ణి మహిమపరిచే శక్తిని దేవుడు మనకిస్తారు. కాబట్టి ప్రతి విషయములలో మనం దేవుణ్ణి అడిగిన వారిగా, ప్రతి విషయములలో, ప్రతి అవసరతలలో ఆయనను మనం నమ్మి ఆ దేవుని మహిమను మనము చూద్దాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.